తెలంగాణలో ఒక్క రోజులో అంటే కేవలం 24 గంటల్లో ఏం జరిగింది? రాజకీయ వేడి దగ్గర్నుంచి భారీ అభివృద్ధి పనుల దాకా, ఇంకా మనసును హత్తుకునే కొన్ని కథల వరకు ఈరోజు వార్తలన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే ఈ ప్రాంతం ఏ దిశగా వెళ్తోందో మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. పదండి ఈ విశ్లేషణ మొదలుపెడదాం. రోజూ మన చుట్టూ వార్తల ప్రవాహంలా వస్తూనే ఉంటాయి కదా? కానీ సుమారు 3.5 కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణ లాంటి ఒక రాష్ట్రం గురించి ఆ వార్తలన్నీ కలిసి అసలు ఏం కథ చెప్తున్నాయి? ఆ చిక్కుముడిని విప్పి ఒక్క రోజులో జరిగిన సంఘటనల ద్వారా తెలంగాణ కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా రాజకీయ రంగంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని మార్చేస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. అక్కడ నుండి సమాజంలోని కొన్ని అద్భుతమైన మానవ కథలను పరిశీలిద్దాం. ఇక చివరగా ఈ అంశాలన్నీ కలిసి తెలంగాణ భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో చర్చిద్దాం. ముందుగా రాజకీయ రంగం. ఇక్కడ అధికారం కోసం రాష్ట్ర స్థాయిలో అలాగే స్థానిక స్థాయిలో పోటీ ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మాటల యుద్ధం మామూలుగా లేదు. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది, మరోవైపు కాంగ్రెస్ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తోంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు, జాతీయ భద్రత, గ్రామీణ ఉపాధి లాంటి చాలా సున్నితమైన విషయాలను కూడా తాకుతున్నాయి. ఇది చూడండి, ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా కేంద్ర ప్రభుత్వం మీద చేసిన ప్రకటన ఇది. అంటే ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య గొడవ కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దదిగా ఉందో, అది ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు అర్థమవుతుంది. రాజకీయం అంటే కేవలం హైదరాబాద్లోని నాయకుల గురించే కాదు, అసలైన వేడి గ్రామాల్లోనే ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ పోటీ చాలా వ్యక్తిగతంగా, తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టు కొన్నిసార్లు ఈ పోటీ హింసకు కూడా దారితీస్తుంది. సరే, ఈ రాజకీయ గొడవలన్నీ ఒకవైపు ఉంటే, తెలంగాణ భవిష్యత్తుని నిర్మించే పనులు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని మార్చడానికి డిజైన్ చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల మీద మన దృష్టి పెడదాం. 4వ స్థానం దేంట్లో అనుకుంటున్నారా? పునరుత్పాదక ఇంధనంలో. ముఖ్యంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడంలో మన హైదరాబాద్ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. ఇది చిన్న విషయం కాదు, పర్యావరణం పట్ల రాష్ట్రమెంత నిబద్ధతతో ఉందో ఇది చూపిస్తుంది. ఇక ఇది హైదరాబాద్ వాసులకు ఒక పెద్ద శుభవార్త. ఒకప్పుడు జీవనాడిగా ఉన్న మూసీనదిని మళ్లీ బాగుచేసే ప్రయత్నం. ఇది కేవలం ప్లాన్ కాదు, ఉగాది పండుగ రోజు శంకుస్థాపనతో పనులు మొదలుపెట్టబోతున్నారు. అంటే దీనికి సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఇస్తున్నారన్నమాట. ఇంకా చాలా ప్రాజెక్టులున్నాయి. కాళేశ్వరం బ్యారేజీ సేఫ్టీ టెస్టులు, రోడ్ల మెయింటెనెన్స్ కోసం కొత్త సాఫ్ట్వేర్, మేడారం జాతర అభివృద్ధి, ఆఖరికి మహిళల ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతోందట. అంటే నీటిపారుదల, రవాణా, పర్యాటకం ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, రాజకీయాలు, వీటన్నింటి మధ్యలో అసలైన తెలంగాణ ఉంది. అంటే ప్రజలు, వాళ్ల కథలు. ఇప్పుడు వార్తల్లో వచ్చిన కొన్ని అద్భుతమైన మానవ కథలు చూద్దాం. ఒక సమాజాన్ని దేనితో కొలుస్తాం? కట్టే భవనాలతోనా, లేక మనుషుల మధ్య ఉండే బంధాలతోనా? దీనికి సమాధానం వెతుకుతూ ఒకే రోజు వార్తల్లో వచ్చిన 3 ప్రత్యేక కథలు చూద్దాం. మొదటిది వెంకిర్యాల గ్రామం నుండి. ఇక్కడ ఒక ప్రత్యేకత: కూతురో సర్పంచ్, తండ్రి ఉప సర్పంచ్. తరం మారుతున్నా అనుభవం తోడుగా ఉందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇది స్థానిక పాలనలో వస్తున్న ఒక కొత్త మార్పుకు సంకేతం. ఇక ఈ కథ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మనుషులే కాదు, జంతువులు కూడా హీరోలు కాగలవని నిరూపించింది ఈ శునకం. రక్తదానం చేసి ఎన్నో కుక్కల ప్రాణాలను కాపాడింది. మన సమాజంలో కరుణకున్న శక్తిని ఇది గుర్తుచేస్తుంది. ఇక చివరిగా నమ్మకం గురించి చెప్పే కథ ఇది. ఒకే గ్రామానికి ఒకే కుటుంబం 30 ఏళ్లుగా సేవ చేయడమంటే అది మాటలు కాదు. ఆ గ్రామ ప్రజలు వాళ్లపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజాసేవ పట్ల అంకిత భావానికి ఇదొక గొప్ప ఉదాహరణ. సరే,
ఇప్పటిదాకా మనం రాజకీయాలు, అభివృద్ధి, సామాజిక కథలు చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఈ రోజు వార్తలు మనకు ఎలాంటి సూచనలిస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. క్యాప్షన్: డిజిలాకర్ యాప్లో వినియోగదారుల రిజిస్ట్రేషన్ల సంఖ్య. ఇది డిజిటల్ పాలన వైపు భారీ మార్పును సూచిస్తుంది. 60 కోట్లు. ఇది ఏదో బడ్జెట్ అంకె కాదు. డిజిలాకర్ యాప్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ల సంఖ్య. అంటే ప్రభుత్వం నెమ్మదిగా మన ఫోన్లలోకి వచ్చేస్తోందన్నమాట. అంతా డిజిటల్మయమవుతుంది. పౌరసేవలు అందించే పద్ధతిలో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. ఇది చాలా ఆశ్చర్యకరమైన, ముఖ్యమైన విషయం. మావోయిస్ట్ పార్టీ తమ ఓటమిని వాళ్లే విశ్లేషించుకోవడం, వాళ్లే స్వయంగా మావే తప్పులు అని ఒప్పుకోవడం ఒక చారిత్రాత్మక మార్పుకు సంకేతం. బహుశా తెలంగాణలో ఒక శకం ముగిసిందనడానికి ఇదే నిదర్శనం కావచ్చు. అంటే ఒకవైపు టెక్నాలజీతో దూసుకుపోతున్న అభివృద్ధి, మరోవైపు పూర్తిగా మారిపోతున్న రాజకీయ సమీకరణాలు, ఇంకోవైపు సమాజంలో కొత్త కథలు. వీటన్నింటి మధ్య తెలంగాణ తన తర్వాతి అడుగు ఎటు వేయబోతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.